హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ నేర్చుకుందాము. సో దీంట్లో వచ్చి ద అమౌంట్ స్పెంట్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ పర్చేసింగ్ ఈజ్ కాల్డ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఫస్ట్ మీనింగ్ తెలుసుకుందాం. ఏంటిది? ద అమౌంట్ స్పెంట్ ఆన్ అన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ మీద మనం పెట్టే అమౌంట్ అంటే డబ్బులు అనమాట. దేనికి? పర్చేసింగ్కి. సో దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాం. దాని నెక్స్ట్ వచ్చి ద అమౌంట్ గెయిన్డ్ బై సెల్లింగ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే మనకి మీనింగ్ ఏంటి? ఇక్కడ మనం ఏదైనా ఒక వస్తువుని కొనుక్కొని ఒక గెయిన్ అంటే మనకు లాభానికి దాన్ని అమ్మేసుకుంటే దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం. అంటే ఇదేమో కాస్ట్ ప్రైస్ అంటేనేమో కొనుక్కోవడం, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మేసుకోవడం. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ సెల్లింగ్ ప్రైస్ వి గెట్ ప్రాఫిట్. మనం ప్రాఫిట్ రావాలంటే అంటే మనకి లాభం రావాలంటే మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని మనం కొనుక్కొని దాన్ని అంటే కొనుక్కున్న దాంట్లో నుంచి కాస్ట్ ప్రైస్ని కనుక మనం తీసేసినట్లయితే, మనం అమ్మిన ప్రైస్లో నుంచి కొనుక్కున్న ప్రైస్ని తీసేసినట్లయితే మనకి ప్రాఫిట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ నథింగ్ బట్ ప్రాఫిట్. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ వి గెట్ లాస్. మనం కొనుక్కున్న ప్రైజు కంటే మనం అమ్మిన ప్రైజు తక్కువగా ఉంటే, మనం ఒక 10 రూపాయలు కొనుక్కున్నాం అనుకోండి, కాస్ట్ ప్రైస్ ఏదైనా వస్తువుని ఒక 10 రూపాయలు, లేదు ఒక యాపిల్ని ఒక 10 రూపాయలు కొనుక్కున్నాం, దాన్ని 8 రూపాయలకి అమ్మేసాం. అప్పుడు మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా? నష్టమే కదా. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో ఇది దీని మీనింగ్. నెక్స్ట్, ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ దెన్ నో లాస్ ఆర్ నో గెయిన్. 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నాము, అదే 10 రూపాయలకి అమ్మేసాం. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? లాసు ఉండదు, గెయిన్ ఉండదు అనమాట. సో ఈ రెండు ఈక్వల్ టు నో లాస్ నో గెయిన్. సో నెక్స్ట్ వచ్చి ద పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఆర్ గెయిన్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఆన్ కాస్ట్ ప్రైస్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మనకి పర్సంటేజ్ ఆఫ్ లాస్ కానీ గెయిన్ కానీ మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసినా మనం బండ గుర్తుగా పెట్టుకోవాల్సిన కాస్ట్ ప్రైస్ అనమాట. సో పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ బై కాస్ట్ ప్రైస్. మీకు లాస్ ఇవ్వనివ్వండి, గెయిన్ ఇవ్వనివ్వండి, ఏది ఇచ్చినా మనం కాస్ట్ ప్రైస్ మీదే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. సో పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో మనం ఈ పర్సంటేజ్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కాస్ట్ ప్రైస్ మీదే చేయాలి. అది లాస్ అవ్వచ్చు, గెయిన్ అవ్వచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా, కాస్ట్ ప్రైస్ ఫార్ములా ఇవి రెండు అండి. ఇవి కొంచెం మనం కనుక నేర్చుకుంటే కరెక్ట్గా మనకి దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. దట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ ప్రైస్. గెయిన్ వస్తే ప్లస్ చేస్తాం, లాస్ వస్తే మైనస్ చేస్తాం. మైనస్ లాస్ పర్సెంట్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయమంటే 100 మైనస్ లాస్ పర్సెంట్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్, దట్ ఈస్ ఈక్వల్ టు 100 బై 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. సో ఇవి కనుక మనకి పర్ఫెక్ట్గా ఈ పాయింట్స్ అన్నీ మనకి కరెక్ట్గా తెలిస్తే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అవి రోజుకు ఒక ప్రాబ్లం చొప్పున నేను మీకు వీడియో రూపంలో నేను ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను. ఇవి బాగా అర్థమైనవి అనుకుంటున్నాను. సో ఇది మెయిన్ పాయింట్స్ ఆర్ఆర్బీలకు కానీ లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఇవి బేసిక్ పాయింట్స్ తెలిస్తే మనం ఇవన్నీ నేర్చుకుంటే మనం ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. Thanks for watching. Thank you.